స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో తమ్మర్ పాల్గొన్నారు, కోదండరాం సార్ పాల్గొన్నారు, జూపల్లి కృష్ణారావు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేటువంటి దిక్సూచి ఏదైతుందో ఇది గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారి ప్రసంగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గడిచిన రోజు ఏదైతుందో నిన్న కానీ ఈ రోజు కానీ డే బిఫోర్ ఎస్టర్డే ఆర్ టుడే ఈ సభ్యులందరూ కూడా మాట్లాడినారు అధ్యక్ష. అందరం కూడా ఏదైతుందో ఈ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుందో మేము సలహాలు సూచనలు చేయడం జరిగింది అధ్యక్ష. మా సలహాలు సూచనలు మా అభిప్రాయాలకు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి స్పందన, ప్రభుత్వ స్పందన ఏదైతుందో వారు చేపట్టబోయే కార్యక్రమం వివరిస్తుంటే హర్షం వ్యక్తం చేయాలి అధ్యక్ష అని చెప్పంటూ నేను. అటువంటిది ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తుపై వారికి ఏ విధమైనటువంటి యొక్క దృక్పథం లేకుండా కేవలం ఏదైతే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడమే తన వంతు మరి ఒక కర్తవ్యంగా వహిస్తున్న అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇది తీవ్రంగా ఖండించడం కాదు అధ్యక్ష, ఇవాళ ప్రతిపక్షాల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో వేరే సభలో ఏదైతుందో రాజకీయంగా ఏదైనా మాట్లాడింది ఉంటే మీరు దానిపై ఏదైతుందో మీరు బయట మీరు స్పందించవచ్చు. ఇది పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభలో ఏదైతుందో గౌరవ శాసన మండలి సభ్యులు వారి యొక్క అనుభవపూర్వకంగా చేసే సలహాలు సూచనలు ప్రభుత్వం స్పందించబోతుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించబోతుంటే, రాబోయే సంవత్సర కాలం ఏదైతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు స్పందించి ఏదైతుందో చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించబోతుంటే వారు వినే ఓపిక లేకపోవడం చూసుకోరని చెప్పంటున్నాను. దీన్ని బట్టి ఏదైతుందో ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో నేను తెలియజేస్తాను అధ్యక్ష. దయచేసి ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా మీరు సభ అధ్యక్షులు ఏదైతుందో గౌరవ చైర్ పర్సన్ ఏదైతుందో మీరు ఈ సభ మర్యాదలు కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రిప్లై ప్రసంగం విధంగా రాజ్యాంగం నిర్దేశించిన గవర్నర్ గారి యొక్క తెలపడం అనేది ఇది రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియ అధ్యక్ష. ఈ రాజ్యాంగం నిర్దేశించిన ప్రక్రియకు అనుగుణంగా ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి బాధ్యత ఏదైతే వారి కర్తవ్య నిర్వహణలో భాగంగా ఏదైతుందో వారు ప్రభుత్వ విధానం స్పందించబోతున్నారు. వీళ్ళు సభ్యులు సహకరిస్తే సంతోషం, సహకరించే వాళ్ళకి ఇష్టం లేకుంటే మరి వాళ్ళు ఏదైతే వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా సభకు ఆటంకం కలచడం అనేది ఇది సరైన విధానం కాదు. ముఖ్యంగా పెద్ద సభకు సంబంధించి ఇది సరైన విధానం కాదు తెలియజేస్తూ నేను మీ ద్వారా గౌరవ లెజిస్లేచర్ మాత్రులు కూడా మినిస్టర్ టు బ్రింగ్ ది హౌస్ ఆర్డర్ నేనేమంటున్నా గౌరవ సభ్యుల సభా సంప్రదాయాలు గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందో దీన్ని తీవ్రంగా ఖండించడం కాదు, దీన్ని ఏ విధంగా అదుపు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను శాసనసభ మంత్రివర్గం ఏదైతుందో గౌరవ మంత్రి వ్యవహారాల మంత్రి గారు ఈ సభను ఏదైతుందో ఆర్డర్ తేవడానికి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ సార్, మీ ద్వారా వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. వారు అప్పీల్ చేస్తున్నారు వినండి. వారు అప్పీల్ చేస్తున్నారు సార్, మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం. మొన్న 12th నాడు కూడా మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది రాజ్యాంగము కల్పించిన అవకాశము, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చేత ఆమోదింపజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాలనే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ గారి ప్రసంగాన్ని మొదలు పెడతారు. మరి ఈరోజు తమ ద్వారా ప్రతిపక్షాలను నేను అడుగుతున్న అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ విధానాలనే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచడం జరుగుతుంది. ప్రజల చేత తిరస్కారానికి గురై 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టి ఈరోజు రాజకీయంగా మనుగడ కోల్పోతున్న వాళ్ళ ఆలోచనలు గవర్నర్ గారి ప్రసంగంలో ఉండవు అధ్యక్ష. నేను అదే విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ చర్చ జరిగితే వాళ్ళు చేసిన తప్పులు చర్చకు వస్తే ఇక ఆ చర్చ ద్వారా వాళ్ళకు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనతోని ఈ రకమైన
వ్యవహారం ఈ రకంగా వ్యవహరిస్తున్నది అధ్యక్ష. ఏళ్ళకేళ్ళుగా తెలంగాణకు పోరాడిన చరిత్ర ఉంది. అణిచివేతను అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏండ్ల విధ్వంసం నియంత్రణ పోకడల నుంచి తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఆ మార్పులో భాగంగానే మాకు అధికారాన్ని అందించారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము. ఈరోజు ఈ బాధ్యత, ఈ కుర్చీ ఎవరో ఇస్తే వచ్చింది కాదు అధ్యక్ష. ప్రజలు తీర్పు ఇచ్చి ప్రజలు కోరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను కుర్చీలో నుంచి దించి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రజలు గమనించి ప్రజా తీర్పు ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. ఎవరి దయా దాక్షిణ్యాలతోటో లేకపోతే ఎవరో కరుణిస్తేనో ఈరోజు ఈ కుర్చీ